ఆళ్లగడ్డ పంచాయతీ అమరావతికి చేరింది. మంత్రి భూమా అఖిలప్రియ ఏవి సుబ్బారెడ్డిలను విజయవాడకు రావాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో ఏవి సుబ్బారెడ్డి సీఎం నివాసానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో చంద్రబాబును కలవనున్నారు ఏవి సుబ్బారెడ్డి. సైకిల్ యాత్రలో భాగంగా తనపై జరిగిన రాళ్ల దాడితో పాటుగా అఖిలప్రియ వ్యవహార శైలిపై కూడా సుబ్బారెడ్డి సీఎంకు ఫిర్యాదు చేయనున్నారు. అయితే ఇటు మంత్రి అఖిలప్రియ మాత్రం సీఎంఓ నుంచి తనకు సమాచారం లేదని చెప్పారు. ఆళ్లగడ్డ పంచాయతీ అమరావతికి చేరింది. ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి భూమా అఖిలప్రియ ఏవి సుబ్బారెడ్డిలను విజయవాడకు రావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అయితే ఏవి సుబ్బారెడ్డి సీఎం నివాసానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో ఆయన చంద్రబాబును కలవనున్నారు. సైకిల్ యాత్రలో భాగంగా తనపై జరిగిన రాళ్ల దాడితో పాటుగా అఖిలప్రియ వ్యవహార శైలిపై కూడా సుబ్బారెడ్డి సీఎంకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే రాళ్ల దాడికి సంబంధించి కానీ వర్గ పోరుకు సంబంధించి కానీ సీఎం చంద్రబాబు సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఇరువురికి పిలిపించి ఇరువురితో మాట్లాడాలి అనుకున్నారు. గతంలో మాట్లాడిన ఫలితం దక్కలేదు. బట్ ఈసారి క్లారిటీ వస్తుంది అనుకున్నాం. అయితే మంత్రి అఖిలప్రియ మాత్రం సీఎంఓ నుంచి తనకు సమాచారం లేదని తెలుస్తోంది. ప్రస్తుతానికి వైవి సుబ్బారెడ్డి మాత్రమే సీఎంని కలవబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్. లక్ష్మి, మరి కాసేపట్లో ఏవి సుబ్బారెడ్డి ముఖ్యమంత్రిని కలవబోతున్నారు. దీనికి సంబంధించి భేటీ అనేది కూడా 2 రోజుల క్రితమే ఫిక్స్ అయిపోయింది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటు రాళ్లదాడి ఘటన ఏదైతే సైకిల్ యాత్రలో భాగంగా ఏవి సుబ్బారెడ్డి పైన అఖిలప్రియ వర్గీయులు దాడి చేశారంటూ తను మొదటి నుండి కూడా ఇటు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ముఖ్యమంత్రితో జరగబోయేటువంటి సమావేశంలో కూడా ఈ అంశాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. మొదటి నుండి కూడా తన పైన ఈ రాళ్ల దాడి కావచ్చు, మిగతా తన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసేలా మంత్రి అఖిలప్రియ వ్యవహరిస్తుంది. అలాగే తనను అంతమొందించేందుకు కూడా కుట్ర పన్నుతున్నారంటూ కూడా కీలకంగా తను ఫిర్యాదు చేయబోతున్నారని కూడా తెలుస్తోంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటు అఖిలప్రియ సంబంధించినటువంటి అఖిలప్రియ వర్గం మాత్రం తమకు ఎలాంటి వారి పైన ఇప్పుడు ఏవి సుబ్బారెడ్డి పైన కావచ్చు, మిగతా వారి పైన కావచ్చు దాడి చేయాల్సినటువంటి అవసరం అయితే మాకు లేదు. కేవలం తన తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే దిశగానే నేను పనిచేస్తున్నాను. ఇటు ఏవి సుబ్బారెడ్డిని ఇంకా కూడా తన కుటుంబ సభ్యులుగానే చూస్తున్నానంటూ కూడా ఇటు అఖిలప్రియ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ భేటీకి సంబంధించి ఇద్దరిని కూడా ముఖ్యమంత్రి చర్చలకు రావాల్సిందిగా పిలిచినప్పటికీ తనకు ఎటువంటి పిలుపు కూడా అందలేదు. సీఎంఓ నుంచి తనకు ఎటువంటి కాల్ రాలేదంటూ కూడా అఖిలప్రియ సమావేశానికి దూరంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. తను కూడా అదే చెప్తుంది. మొదటి నుండి కూడా తనకి సమావేశాలంటూ గతంలోనే సర్ది చెప్పినటువంటి ముఖ్యమంత్రి మా వ్యాఖ్యల మేరకు తను కట్టుబడి ఉన్నాను. తన ఎవరిపైన కూడా పరిశీలనాత్మక పూర్వకంగా తను దాడులు చేయట్లేదు. తన వర్గీయులు కూడా సమరసంగా ఉంటున్నారంటూ కూడా తన వాయిస్గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే నేను జరిగినటువంటి దాడి అనేది కూడా కావాలని అఖిలప్రియ వర్గం చేసిందంటూ కూడా ఏవి సుబ్బారెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఆధారాలు కూడా తన దగ్గర ఉంది. దీనికి సంబంధించి పోలీసులు కఠినంగా విచారించాలి, దోషులపైన కఠినంగా శిక్షించాలంటూ కూడా ఏవి సుబ్బారెడ్డి కోరుతున్నారు. అయితే ఈ రోజు ముఖ్యమంత్రిని కలిసి ఈ అంశాలన్నిటిపైన కావచ్చు, అలాగే రాళ్ల దాడి, అలాగే అఖిలప్రియ వ్యవహార శైలి నియోజకవర్గంలో తన అనుచరుల పైన జరుగుతున్నటువంటి దాడులన్నింటినీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చేందుకు కూడా ఏవి సుబ్బారెడ్డి కొద్దిసేపటి క్రితం సీఎం నివాసానికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఈ భేటీ అనేది కూడా కొనసాగే అవకాశం ఉంది. లక్ష్మి, రైట్. అప్డేట్స్ కోసం కాంటాక్ట్ చేస్తాం మదార్. థ్యాంక్ యూ.